నమస్తే సిటిజన్ న్యూస్ కి స్వాగతం. కుక్క కాటుతో గొర్రెపిల్లలు చనిపోయిన బాధితుడిని పరామర్శించిన ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి. వికారాబాద్ జిల్లా పెద్దేమూల్ మండలం కంథనెల్లి గ్రామంలో గత 3 రోజుల క్రితం 55 వరకు గొర్రెపిల్లలు కుక్కల దాడులు చనిపోయిన విషయం తెలుసుకుని శుక్రవారం కంథనెల్లిలోని బాధిత కుటుంబాన్ని ఓదార్చిన తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుర్వ పాతప్ప మల్లమ్మ ఒకే కుటుంబానికి చెందిన 55 గొర్రెపిల్లలు చనిపోవడం బాధాకరమన్నారు. ఇందుకు సంబంధించిన అధికారులతో మాట్లాడి తగిన న్యాయం చేయిస్తానని వారికి భరోసా ఇచ్చారు. జిల్లా కలెక్టర్కి ఫోన్లో మాట్లాడి గ్రామ పంచాయతీ సెక్రటరీకి ఫోన్లో మాట్లాడి వీధి కుక్కలను ప్రజలకు ఇబ్బంది కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి అలాగే అధికారులకు పెద్దేమూల్ ఎంఆర్ఓకి మాట్లాడి వారికి ప్రభుత్వంచే తక్షణ ఆర్థిక సహాయం అందించాలని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఇందుకు జిల్లా కలెక్టర్ స్పందించి తగిన న్యాయం బాధిత కుటుంబానికి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర టీపీసీసీ ప్రచార సమన్వయకర్త కరణం పురుషోత్తంరావు, మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి, అంపాలి రాజేందర్, పి రాఘవేందర్ రెడ్డి, మల్లప్ప, కుర్వ వెంకటయ్య, వాజిద్ మియా, శాంతకుమార్, ఆశప్ప, సీనియర్ జర్నలిస్ట్ రామచందర్, సంజీవ్, బిర్కెట్, రఘు, అగ్గనూర్, సంకేత్, శివానంద్, సిద్ధు, అయ్యా, అయ్యూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఏం లేదు సార్, ఇప్పుడు ఇక్కడ కందనెల్లి వచ్చిన సార్ ఇక్కడ మ్యారేజ్ ఉంటే ఆ ఊళ్ళో జర పేదోళ్ళు సార్ వాళ్ళు మన ఏదంటే మన గొర్రెలు మేకలు వేస్తారు వాళ్ళు. అవి ఆ కుక్కలు అవన్నీ పోయి 50ని పోయి తినేసాయి సార్. మొత్తం 5 నుంచి 10 లక్షలు నష్టం సార్ పేదోళ్ళు వాళ్ళు. అయితే ఎంఆర్ఓ గారికి మాట్లాడినా సార్ ఇప్పుడే నేను. ఎంఆర్ఓ గారు ఏమన్నారంటే నాకు తెలియదు సార్, ఇప్పుడు పంపించి నేను రిపోర్టు తమరు పంపిస్తున్నారు. ఆ రిపోర్ట్ అయినాక తమరు ఏమైనా సాయం చేయండి సార్. నేను నా లెటర్ కూడా ఇస్తాను సార్. నేను ఓకే సార్, థ్యాంక్ యూ సార్, నమస్తే సార్. మాకు ఆమె కూడా డాక్టర్ సంఘం లీడర్ ఏం పేరమ్మా నీ పేరు? మల్లమ్మ. ఏమైనా రిపోర్ట్ ఇస్తావా కలెక్టర్కు? పేపర్లు వచ్చింది అది పేపర్లు ఉంటే మున్సిపాల్ చెప్తారు. 50 పేద కుటుంబాల కోసం కుటుంబాలు పెంచుకుంటుండ్రు. నువ్వు పని చేయి, మోహన్ రెడ్డి రాదని వస్తాయి. ఇప్పుడు ఉన్నావు కదా వస్తారు అప్లికేషన్ తీసుకుపోయి. సరే నువ్వేంటి నీ బాధ్యత ఏంటంటే ఒక రిపోర్ట్ ఇవ్వాలంతే. నువ్వు పైసలు ఇచ్చేది ఇవ్వండి అనేది కలెక్టర్ కూడా చెప్తాను. నేను సార్తో మాట్లాడుతున్నాను, కలెక్టర్ గారికి చెప్తా ఇప్పుడే. నేను జర ఒక రిపోర్ట్ ఇవ్వాలా పంపి. ఇట్లా చచ్చిపోయేది 5 నుంచి 10 లక్షలు నష్టమైంది వాళ్ళకు. ఏదో కష్టపడి పేదోళ్ళు కదా, వాళ్ళ జీవనమే అది. నువ్వు ఒక రిపోర్ట్ నేను ఇమ్మీడియట్గా కలెక్టర్ గారికి మాట్లాడతాను. రైట్, నమస్తే నమస్తే. ఓకే నేను ఎంఆర్ఓ మాట్లాడే కలెక్టర్ కూడా మాట్లాడాను ఇప్పుడే. సార్లు ఏమన్నారంటే నువ్వు కూడా ఒక రిపోర్ట్ ఇవ్వాలి ఇట్లా చచ్చిపోయినాయని. నువ్వు ఇలా 50 తెచ్చిపోయినాయంట. అది 5 నుంచి 10 లక్షల వాల్యూ అవి. పాపం వాళ్ళు జీవనం అదే పేదోళ్ళు కాబట్టి జర నువ్వు తమ్మి రిపోర్ట్ ఇయ్యి ఎంఆర్ఓకి ఇస్తారు. లేదు కలెక్టర్ సార్ కూడా చెప్పిన సార్ కూడా ఏమన్నా ఇమ్మీడియట్గా హెల్ప్ చేస్తారు. మంచి తమ్మి అన్నీ కూడా దీన్ని బట్టే చేస్తారు. ఇక సాయం అవుతుందన్నా వస్తేనే